రాహుల్ గాంధీ గారి ప్రయాణం అంటే ఇన్ ఫ్యూచర్ చాలా రాష్ట్రాల్లో దెబ్బ పడింది మొన్న ఎలక్షన్స్ దేశ లో. ప్రధానిగా ఎలా తప్పకుండా ఉండబోతుంది? ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారు రాహుల్ ఎప్పుడు గాంధీ. ఎన్నికలు వచ్చినప్పుడు మొన్న ఆల్రెడీ వచ్చాయి. అయిపోయి ఒకసారి వస్తారు భవిష్యత్తులో, మీరు చూస్తుండండి. నెక్స్ట్ ఇంకో 15 years వరకు ఆ ఛాన్స్ లేదని బీజేపీ అంటోంది. అంత భవిష్యత్తు జీవితం మీద అంత గట్టిగా నమ్మేటట్టు ఎవడు రమ్మనండి. అందుకు మొన్న రిజల్ట్సే నిదర్శనం అని కూడా వాళ్ళు చెప్తూ అవును, మొన్న 400 సీట్లు అంటే 240 సీట్లు వచ్చినాయి. బుద్ధి చెప్పి కొట్టి చెంప కొడితే కూడా మళ్ళీ ఇంకా. సార్ పదే పదే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇది ఫైనల్ క్వశ్చన్ సార్, స్ట్రైట్గా అడుగుతున్నాను. ఎందుకు రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉండరు ముఖ్యమంత్రిగా, ఎండాకాలంలో దిగిపోతారు, వానాకాలంలో నెక్స్ట్ సీఎం రాబోతున్నారు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మార్చిపోతుందా హైకమాండ్? ఇది ఒక్కటో నెల అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంటారు వాళ్ళు, ఏడాదిన్నర గడిచింది, ఏమైనా అయిందా? అట్లా చూస్తూ పోతుంటారు. మీరు ఏమైతే దాంతో మా పార్టీ ముఖ్యమంత్రిని వాళ్ళు మారుస్తారని చెప్తుంటే మీరు కూడా దాన్ని మీ హైకమాండ్ మారుస్తుందని వాళ్ళు ఎవరు బాగా హైకమాండ్ వాళ్ళ క్యాస్ అవ్వాలి. నమస్కారం, ధన్యవాదాలు. సవాలే లేదు, మార్పు అనేది జరగదు. అరే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎందుకు మారుస్తారు అంటున్నా. టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిరని మారుస్తారా, బీజేపీ వాళ్ళు చెప్పిరని మారుతారా? ఎందుకు మారుస్తారు? ప్రశ్న ఎందుకు ఉత్పన్నం అవుతుంది అంటున్నా. హైడ్రా వల్ల హైదరాబాద్ పై దెబ్బ పడింది, రియల్ ఎస్టేట్ కుప్ప కూలింది అని చాలా మంది మాట్లాడుతున్నారు. మీకు అలా అనిపించలేదు? ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బలహీనంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దేశంలో చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా నిన్ననే బంజారాహిల్స్లో 1,90,000 గజం స్థలం పోయింది. కాబట్టి హైదరాబాద్ రిజర్వేట్ అయి పుంజుకొని మళ్ళీ కొంత, అది హైడ్రా కారణమని మీరు అంటారు, ప్రభుత్వాలు మారిన తర్వాత కొంత వ్యాక్యూమ్ ఉంటుంది అనేటువంటి కొంత వాట్ ఎవర్ ఇట్ మేబీ, కన్స్ట్రక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్, రియల్ ఎస్టేట్స్ గోయింగ్ ఆన్, ది బూమ్ ఆల్వేస్ నాట్ బూమ్. అమ్మా, డీజే సౌండ్ 24 గంటలు వినలేరు మీరు. ఎప్పుడో ఒకసారి వాల్యూమ్ తగ్గించాల్సిందే, మళ్ళీ ఒకసారి వాల్యూమ్ పెరగాల్సిందే. దాన్నే బూమ్ అంటారు. మళ్ళీ రిజర్వేట్ అయ్యి మళ్ళీ భూమి వస్తుంది. రైట్, ప్లస్ మ్యూజిక్ లాగా హార్ట్ బీట్ లాగా ఒకసారి డౌన్ అప్ ఉండొచ్చు. ఇది కూడా అంతే. హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఫర్ సేఫ్టీ రెసిడెన్షియల్ ఏరియా. కాబట్టి తప్పకుండా మళ్ళీ మీ అందరూ ఈ హైదరాబాద్ను అప్రిషియేట్ చేసారో వస్తుంది. నమస్కారం, ధన్యవాదాలు. సార్ కేసీఆర్ ఏమన్నారు ఫైనల్ గా మొన్న కలిసినప్పుడు? మాకు పెద్ద ఆయన అడిగారా యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎప్పుడు వస్తున్నారు? నేను అవన్నీ రాజకీయం చేయడానికి కూడా ఇన్విటేషన్ ఇచ్చిన, భోజనం పెట్టినారు, పెద్ద ఆయనకు ధన్యవాదాలు. అంతే తప్ప దాని తెలియదు. నో పొలిటికల్ ఇన్విటేషన్ చేయడానికి ప్రభుత్వం తరఫున పోయినాం. మా పాత పార్లమెంట్ సభ్యుడు పరిచయం ఉంది, వారి కుమారుడు నా ఎమ్మెల్యే, వారు గౌరవంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. నాతో పాటు మా ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్ గారు ఉండి భోజనం చేసినాం. యోగక్షేమాలు వాళ్ళ తండ్రి రామగుండం సత్తయ్య పంతులు వారి గురించి అడుగుతున్నారు, నాకు సంబంధించి. అంతే తప్ప ఇంకా వేరే విషయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది పొన్నం ప్రభాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్.